అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పాట 36 విందాం. 4 రోజుల తర్వాత కొత్త కోడలు భానుని ఇంటికి ఇన్వైట్ చేశాడు శివ, అను పరిచయం కోసం. వదినను చూడగానే అన్నకు తగ్గట్టుగా ఉందని హ్యాపీ ఫీల్ అయింది. తన గురించి ముందు నుండే చెప్పాడేమో, రాగానే కలిసిపోయింది భాను అనుతో. ఇంట్లో అందరికీ ఎలాగో నచ్చింది కాబట్టి భేదాలు లేకుండా సరదాగా భోజనాలు చేశారు. చేశాక నలుగురు గదిలో మాట్లాడుకుంటున్నారు. అను వాళ్ళు వదినతో మాట్లాడుతూ మధ్య మధ్యలో నవ్వుకుంటున్నారు. సడన్గా అను పెద్దగా నవ్వేసింది. అది చూసిన కృష్ణ, ఎందుకలా గాడ్జిల్లాలా నవ్వుతున్నావు అనగానే అను నవ్వడం ఆపేసి కోపంగా కృష్ణ వంక చూసి ముఖం తిప్పేసింది. దీనికేం తక్కువ లేదనుకున్నాడు అను ఎక్స్ప్రెషన్ చూసి. వాడు అలాగే అంటాడు కానీ నువ్వు చెప్పాను అన్నాడు శివ. మళ్ళీ శివని చూసి పెద్దగా నవ్వేసింది అను. భాను వద్దంటూ ఆపుతున్నా వినకుండా, అన్నయ్య నేను చిట్టు ఫేస్ అందిరా అంటూ నవ్వేసింది అను. శివ వెంటనే భానుని చూడగానే అను వెనుక దాక్కుంది. జిడ్డు ఫేస్, భలే పెట్టావు భాను పేరు అంటూ ఉడుక్కుంటున్న శివ ఫేస్ చూసి పొట్టపట్టుకుని నవ్వుతున్నాడు కృష్ణ. మొదట్లో అలానే ఉండేవాడు అన్నయ్య, ఎంత కదిలించినా జిడ్డులో డైవర్ట్ అయ్యేవాడు కాదు అంది భాను. ఇక్కడ శివ ఆపరా కృష్ణ అంటున్నా మళ్ళీ నవ్వుతున్నాడు. అంతలా నవ్వక్కర్లేదు, నీ ఉప్మా ఫేస్తో పోలిస్తే మా అన్నయ్య చాలా బాగుంటుంది అంది మూతి తిప్పుతూ అను. నాది ఉప్మా ఫేసా అని కళ్ళతో కోపంగా చూస్తుంటే ఆ మాటకి శివ అను తెగ నవ్వుతున్నారు. ఇంతలో భానుని నందన్ గారు పిలవడంతో తోడుగా శివ కూడా వెళ్ళాడు. అను కూడా వెళ్ళబోతుంటే ఆపేసి తన 2 చేతులతో అనువును బంధించాడు కృష్ణ. ఏంటి నాది ఉప్మా ఫేసా అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ. అనుకి తన మదిలో పరవశంగా అనిపించి అవును అంటూ నవ్వుతూ బదిలిచ్చింది అను. ఇంత హ్యాండ్సమ్ ముఖాన్ని పట్టుకుని ఉప్మా అంటావా అన్నాడు కృష్ణ. అవును, అప్పుడు అలాగే ఉండేవాడివిగా, నేనొచ్చి మాట్లాడితే ఉమ్మని అందాను. అప్పటి సంగతి ఎందుకను, మరి బెంగళూరులో నేను చూడగానే పొంగే పూరీలు అనిపించలేదా నీకు అని అడిగాడు కృష్ణ. ఛే, టిఫిన్స్ అమ్ముకునేవాళ్ళ ఆ ఉప్మా పూరి అంటూ పోలికలేంటి కృష్ణ అంటూ బొగ్గలాగింది అను. అను ప్రవర్తన కాస్త విస్తుపై చూస్తుంటే అలాగే నవ్వుతూ చూస్తోంది అను. కిందకి వెళ్ళిన జంట పైకొస్తుంటే గదిలోకి వెళ్లకుండా ఆపేశాడు శివ. ఏంటి నేను జిడ్డు ముఖమా, మరి ప్రాసెస్ చేసేప్పుడు నా స్మైల్కే పడిపోయానన్నా అన్నాడు శివ. ఫ్లూలో 100 అంటాం శివ, అన్నీ పట్టించుకోకూడదు అంటూ నవ్వింది భాను. భాను మాటలకి అంటూ నవ్వు తెచ్చి కాస్త దగ్గరగా పట్టుకున్నాడు శివ. ఏంటి శివ ఇది, అనువాళ్ళు బయటకు వస్తే బాగోదంటూ తోస్తోంది భాను. ఒక్క తోపుతో గది గుమ్మం వరకు వెళ్ళి మళ్ళీ భాను దగ్గరకు వస్తూ గదిలో కనపడిన దృశ్యానికి షాక్ అయి స్తంభంలా నిలబడిపోయాడు శివ. బిగుసుకుపోయిన శివని చూసి ఏమైందా అనుకుంటూ భాను వచ్చి కదపగానే ఆమె నోరు మూసి దగ్గరగా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటున్న అనుకృష్ణను చూపించాడు. భాను వాళ్ళ క్షణకాలం చూసి తప్పేముంది అంది సింపుల్గా. ఆ మాటకి తన వైపే ఆశ్చర్యంగా చూస్తున్న శివతో, నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను అను బిహేవియర్ని బట్టి అంటూ తేల్చేసింది భాను. ఎలా అని అడిగాడు. తనకు అనుమానం కలగలేదు కనుక శివ. అందుకే జిడ్డనేది అంటూ పళ్ళు బిగబెట్టిన శివని చూసి నవ్వి, నువ్వు అమాయకుడివి, వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి విడిగా ఉండడమే నేను చూడలేదు, కావాలనే కవ్వించుకుంటున్నారు, గొడవలు ఆడుకుంటున్నారు, సో గెస్ చేశాను అంది భాను. ఎంత అబ్జర్వేషన్ నీది అని మెచ్చుకుని, ఇప్పుడు అయిపోయాడు నా చేతిలో అంటూ కదిలితుంటే శివ చేపట్టుకుని లాక్కెళ్ళిపోయింది భాను. పాపం, వాళ్ళ కష్టాలు వాళ్ళు పడుతుంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తావెందుకు, వదిలే, చెప్పేటప్పుడు చెప్తారులే అంది భాను. ఇప్పుడు వదిలేస్తున్నాను, కానీ వాణ్ణి మాత్రం పూర్తిగా వదిలేదులే అంటూ పంతంగా చెప్తుంటే నవ్వుతూ కిందకి తీసుకెళ్ళింది భాను. అను తనతో అంత చనువుగా ఉండడం చూసి కృష్ణకు ఆనందంగా అనిపించింది. ఏంటి హైదరాబాద్ గాలి పడిందా, లేక నన్ను చూసి మళ్ళీ పడిపోయావా అని అడిగాడు కళ్ళెగరేస్తూ కృష్ణ. నీకంత సీన్ లేదు కానీ తప్పుకో అందాను. సీన్ ఉందో లేదో నీకే తెలియాలి, నీలో చేంజెస్కి అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు కృష్ణ. ఆమె మనసు కళ్ళల్లో తెలుస్తూ ఉంటే తిట్టదని నమ్మకంతో పెట్టేశాడు.
కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న అనుని చూసి తిరస్కరించినందుకు ఆనందంతో ఇంకా ముందుకు వెళ్ళాడు. అతని భావం అర్థమై వెంటనే వెనక్కి తోసి ముందుకు నడిచింది అను. దీన్నే చేంజ్ అంటారను అంటూ నవ్వుతూ అనుకి వినపడేలా చెప్పాడు కృష్ణ. కృష్ణను చూస్తూ అందంగా నవ్వేసింది అను. ఆమె నవ్వు కొత్త ఆశలకు చిగురులు అందిస్తుంటే ఫుల్గా గంతులేశాడు కృష్ణ. శివ వాళ్ళ ఇంట్లో కాసేపు ఉండి వెళ్ళిపోయింది భాను. ఆ తర్వాత కాలంలో ఆఫీస్ ఇచ్చిన సెలవులు కూడా అయిపోవడంతో హైదరాబాద్ బ్రాంచ్ నుంచి పనిచేయడం మొదలుపెట్టింది అను. బెంగళూరులో కొన్ని పనులు మిగిలిపోవడంతో కృష్ణ తొందరగానే వాటిని పూర్తి చేసి ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ వచ్చేసాడు తిరిగి. అను చిన్నప్పటి నుండి మిస్ అయిన ఫ్రీనెస్, ఆనందం, చనువు అన్నీ కూడా ఇప్పుడు తల్లిదండ్రులు స్పష్టంగా చూస్తోంది. తన్ని మళ్ళీ చిన్న పాపలా చూసుకుంటుంటే ఆనందానికి అవధులు లేవు తనకి. తానే స్వయంగా ఆఫీస్కి తీసుకొస్తున్నారు శ్రీధర్ గారు. ఇంటికి వచ్చాక అందరితో సమయం గడుపుతూ కృష్ణను కవ్విస్తూ సంతోషంగా ఉంది. గడిచిన కాలం అందరికీ పరీక్షగా గుణపాఠంలా గుర్తు చేసుకుంటూ మరిప్పుడు పొరపాట్లకు తావివ్వకుండా చూసుకుంటున్నారు అందరూ. ఒకరోజు ఆఫీసులో లంచ్ చేస్తున్న అను దగ్గరికి వచ్చాడు కృష్ణ. రేపు డేట్ ఎంతో తెలుసా అంటూ సీరియస్గా అడిగాడు. జాన్ 31 అయితే అంది భోజనం చేస్తూ అను. అయితేనా? ఇక్కడికి వచ్చి 15 రోజులు అవుతోంది. అక్కడ నీ ఫ్రెండ్స్ గెలగలా కొట్టుకుంటున్నారు, నువ్వెక్కడికి వెళ్ళిపోయావో అని అన్నాడు కృష్ణ. ఆ మాటకి అను వాళ్ళకి చెప్పాగా హైదరాబాద్ వచ్చానని అంది. కదంతా తెలియదుగా, అందుకే. కానీ టాపిక్ డైవర్ట్ చేయకు. రేపు స్పెషల్ ఏంటను అంటూ మళ్ళీ అడిగాడు కృష్ణ. బా కృష్ణ, గాయత్రిలా అడిగిందే 10 సార్లు అడిగి విసిగిస్తావెందుకు అంటూ గాయత్రితో పాటు విషయం గుర్తొచ్చి రేపు గాయత్రి ఎంగేజ్మెంట్ కదా అంది నవ్వుతూ అను. ఆ మాట కృష్ణ నవ్వుతూ తనకింకా తెలియదు నువ్వు వచ్చావని, రేపు వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం, ఏమంటావు అన్నాడు. అంది నవ్వుతూ అను. ఎంగేజ్మెంట్ మరుసటి రోజు సాయంత్రం కావడంతో ఆఫీస్ అయ్యాక ఇంట్లో చెప్పి ఇద్దరు బయలుదేరారు. మిగతా ఆఫీస్ మేట్స్ ద్వారా అడ్రస్ తెలుసుకుని ముహూర్తం కన్నా ముందే అక్కడికి చేరుకున్నారు. వెళ్ళిన వెంటనే గాయత్రి ఉడ్పి శేఖర్ ఎదురొచ్చి పలకరించాడు. కొంచెం తనతో మాట్లాడి గాయత్రి ఉన్న గదిలోకి వెళ్ళింది అను. అటు తిరిగి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న గాయత్రి కళ్ళు మూసి అను నవ్వుతోంది. ఒక్కసారిగా ఎవరో కళ్ళు మూయగా ఎవరు అని అడుగుతా చేతులను తడుముతోంది గాయత్రి. వెనక నుంచి అను సమాధానం ఇవ్వక అలాగే ఉంది. కొన్ని పేర్లు చెప్పినా మ్యాచ్ అవ్వక ఇక ఓపిక అయిపోయిందని చేతులెత్తేసింది గాయత్రి. మెల్లగా చేతులు తీసి నవ్వుతూ తన ముందు నుంచింది తను. చూస్తోంది అను నేనా అనుకుంటూ ఒకసారి తడిమి చూసింది గాయత్రి. ఏంటే రమ్మని గోల చేసి వస్తే బొమ్మలా బిగిసిపోయావు అని అడిగింది అను కళ్ళెగరేసి. ఒక్క నిమిషం అను, నా క్లారిటీ రాని అంటూ కాసేపు ఆగి నిజంగానే వచ్చావా అని గట్టిగా అరిచింది గాయత్రి. ఆ మాటకి అను చెవులు మూసుకుని బయట జనాలు భయపడతారు అంది నవ్వుతూ. తన వైపు అయోమయంగా చూస్తున్న గదిలో జనాలకి అనుని హక్ చేసుకుని చూపిస్తూ నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది గాయత్రి. బాగున్నావు పెళ్లి కూతురా అంది బుగ్గగిల్లుతూ అను. అను చేసిన చేష్టకి అప్పా అని బుగ్గరుద్దుకుంటూ అసలు నువ్వు హైదరాబాద్ రావడం అంటూ ఇంకా నమ్మలేనట్టుగా చూస్తుంటే అలాగే నవ్వుతోంది అను. అంటే నువ్వు ఇంటికి వచ్చేసావా అని అరచి అంతలోనే వాయిస్ తగ్గించి నువ్వు అంకుల్ వాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చేసావా అంటూ ఆనందం ఆశ్చర్యం కలగల పడిగింది గాయత్రి. అవును అంటూ తలూపింది అను. నిజంగా అని సంతోషపడిపోతూ అనుని గిరిగిరా తిప్పేసింది. అలా తిప్పుతూ దూరంగా కనబడిన కృష్ణను చూసి ఆగి కృష్ణతో వచ్చావా అని అడిగింది కళ్ళు పెద్దవి చేసి. అను తెరుచున్న తలుపు నుండి కృష్ణను చూస్తూ కాదు చైతుతో వచ్చాను అంది చిన్న నవ్వుతూ. ఆ మాట గాయత్రి ఏంటి అంది అర్థం కానట్టుగా. అను గాయత్రిని కౌగిలించుకుని తన చెవిలో కృష్ణ చైతన్యతో వచ్చానంది చిన్నగా. అంటే అని గాయత్రి కాసేపు ఆలోచించి కృష్ణ చైతు ఇద్దరు ఒక్కరేనా అని అడిగింది అదే పొజిషన్లో ఉండి. అవునే మేరీ జాన్ అంటూ చేతులు పట్టుకుని అటు ఇటు ఊగుతూ చెప్పింది అను. బాబోయ్ ఏంటి ఇవాళ ఇన్ని షాక్లు అంది అను నుంచి దూరం జరిగి గాయత్రి.
అను మళ్ళీ గాయత్రిని హక్ చేసుకుని, అన్న ఆలోచించుకు, ఆఫీస్కి వచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందాం అంది. అంటే బెంగళూరు నుంచి కొత్తగా వచ్చిన అమ్మాయి నువ్వేనా అని అడిగింది వెంటనే గాయత్రి. అని అను తలోపగానే మళ్ళీ కౌగిలింతకు రెడీ అయింది గాయత్రి. కానీ ఇంతలోనే పంతులు గారు, పాపం నీకోసం ఓ జీవి ఎదురు చూస్తుంది రామ్మా అని కబురు పంపడంతో మనసంతా ఆనందం నింపుకొని బయటకు నడిచింది గాయత్రి. అందరి ఆశీర్వాదంతో అందంగా జరుగుతున్న నిశ్చితార్థం చూస్తూ తన ఊహల్లో తానుంది. తంతు పూర్తి అయ్యాక కూడా గాయత్రి కాస్త బిజీగా ఉండడంతో మళ్ళీ కలుస్తామని బయలుదేరారు. సరదాగా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుంటే దారిలో బండి పంక్చర్ అయింది. దానికో 100 తిట్లు బహుమతిగా ఇచ్చి సరదాగా ఇంటికి నడిచి వెళ్దామని సలహా ఇచ్చింది. నడిచే దూరమే కనుక కృష్ణ కూడా ఒప్పుకున్నాడు. మాటిమాటికి నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్నాను అని మురిపంగా చూసుకుంటూ నడుస్తున్నాడు కృష్ణ. అబ్బా ఎందుకు కొట్టావు అన్నాడు కృష్ణ. మరి నేనేమైనా బుర్రగా చెప్తున్నానా, కళ్ళప్పగించి చూస్తున్నా అని కోపంగా అడిగిందాను. ఏమైనా అన్నావా అంటూ అమాయకంగా అడిగాడు కృష్ణ. అయితే కనీసం వినలేదన్నమాట అందాను. ఎందుకు వినలేదు, మొత్తం విన్నాను, బండి ఎలా తెచ్చుకోవాలనే కదా అంటూ కళ్ళెగరేశాడు కృష్ణ. ఆ మాటలకను నడుమే చేతులు వేసుకుని, నేను ఇక్కడ ఇంత సీరియస్గా అన్నయ్య మ్యారేజ్ ప్లాన్ చెప్తుంటే నువ్వు సజెషన్స్ ఇవ్వడం పక్కన పెడితే అసలు నా మాట కూడా వినలేదు, పైగా పిచ్చ కవరింగ్ ఒకటి అని డైలాగ్ పూర్తి చేసి కొట్టడం మొదలుపెట్టింది తను. దాంతో కృష్ణ, అబ్బాను నీకు ఈ మధ్య కొట్టడం ఎక్కువైందంటూ చిన్నగా పరుగు పెడుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు కృష్ణ. నిర్మానుష్యంగా ఉన్న వీధిలో అల్లరిగా కొట్టుకుంటూ వెళ్తూ మరో సందులోంచి వచ్చే బైక్కి చూసుకోకుండా అడ్డుపడ్డాడు కృష్ణ. కృష్ణ కింద పడిపోగా కంగారుగా తన చేరి ఏమైందోనని చూస్తోందాను. కృష్ణ ఏం కాలేదు కదా అని కాళ్ళు చేతులు తడుముతూ చూస్తోందాను. ఏమవలేదను, ఫైన్ అంటూ పైకి లేవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణ. ఇంతలో మీరు అనన్య కదా అంటూ వెనకాల నుంచి వచ్చిన గొంతు విని ఇద్దరు అటు తిరిగి చూశారు. మీరు అనన్య కదా అని అడిగిన ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.